ఏలూరు సిద్ధం సభలో ప్రతిపక్షాల టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. ఎన్నికలకు ఇంకా 60 రోజులే ఉన్నాయని చెప్పిన సీఎం ఈ 2 నెలలు తన కోసం పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరులు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం జగన్. బాబు సైకిల్ తోయడానికి 2, తొక్కడానికి 2 ఉండాలంటూ వ్యాఖ్యానించారు. పొత్తు లేకుంటే టీడీపీకి 175 స్థానాలకు అభ్యర్థులే లేరన్న జగన్ దమ్ముంటే తమలా 175 స్థానాలకు పోటీ చేస్తారా అంటూ సవాల్ విసిరారు. ఇక సీఎం వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతిపక్షాల స్పందనేంటి? ఎన్నికలకు ఇంకా 60 రోజులే ఉన్నాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగినట్టేనా? దీనికి సంబంధించి డిబేట్లో మాట్లాడబోతున్నాం. సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ మరికాసేపట్లో స్టూడియోలో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన. కాకమాన్ రాజశేఖర్ గారు, అంటే ఇక్కడ యుద్ధం అంటున్నారు. యుద్ధం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ. నేను చేసిన సేవకు ఓట్లేయమని అడగొచ్చు, కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సభ పేరు పెట్టుకున్నారు, కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికని దీపక్ రెడ్డి గారు, శివశంకర్ గారు అంటున్నారు. అలాగే ఎన్ఆర్ఏలు అని ఒక సంబోధన ఈరోజు ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఏలు నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు. ప్రజలతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, ప్రజల కోసం ఎల్లకాలం ఉండరు. ఇది ముఖ్యమంత్రి చేసిన కామెంట్. దాన్ని కూడా తప్పుపడుతున్నారు. సార్, ఒకటి అంటే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది, లేదా జనసేన అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది గత 5 సంవత్సరాలు. ఒకవేళ 4 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉండొచ్చు, తర్వాత విడిపోవచ్చు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి 650 హామీలు వీళ్ళు ఏమైనా నెరవేర్చారా? ఇప్పుడేదో పెద్ద మనుషుల్లాగా మాకేమీ తెలియదు, ఇప్పుడే పార్టీ పెట్టుకొని ఇప్పుడే ప్రజల్లోకి వచ్చి ఇప్పుడే ప్రజలకు మేము వాగ్దానాలు చేస్తున్నాము, కొత్తగా ఏదో పైనుంచి ఇప్పుడు ఊడిపడినట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందండి. వీళ్ళు వాగ్దానాలు చేసింది, వీళ్ళు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు 650 హామీలు ఇచ్చారు. ఈ 650 హామీలు ప్రత్యేక హోదా కూడా ఉంది రాష్ట్రానికి, అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చలేక ప్రజల చేత తిరస్కరించబడి 4 ఏళ్ల ముందే జనసేన పార్టీ బయటకు వచ్చింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటూ 4 సంవత్సరాల దాకా అలాగే ఉండి 5వ సంవత్సరం కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే వాళ్ళు ఒకవేళ హామీలే నెరవేర్చుంటే 650 హామీలు ఇచ్చినట్టు వెబ్సైట్లో పెట్టినటువంటి దాన్ని ఎందుకు తీసేసారండి? కాబట్టి మా హామీలు చూడండి, మేమిచ్చి మా మేనిఫెస్టోలో ఉండి మీరు ఈ రోజుకి చూడొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మా మేనిఫెస్టో అంతే ఉంటుంది. ఎందుకు? చిత్తశుద్ధిగా ఇచ్చిన మాట నెరవేర్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకైనా ఎక్కడ కావాలంటే అక్కడ మా మేనిఫెస్టో దొరికే పరిస్థితుల్లో మేము పెట్టుకున్నాం. వాళ్ళ మేనిఫెస్టో చూడండి, లేదా వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో, నేను ఇంక్లూడింగ్ జనసేన కూడా చెప్తున్నాను, 4 ఏళ్లలో ఒక్క పథకం చెప్పమానండి. లేదా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఈ పథకం చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారనేటువంటి పథకం ఒక్కటి. అంటే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఆదేశిక సూత్రాల ప్రకారం సంక్షేమం చేయడం అనేది ప్రభుత్వ విధి. మేమే సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఇంకెవరూ చేయలేదు, మేమే సంక్షేమ పథకాలు చేసామంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీ బాధ్యత అది. దాన్ని ఏదో గొప్పగా ఏదో చేసేసాము, మిగతా వాళ్ళు చేయలేరు అన్నట్టుగా మాట్లాడడం కరెక్టేనా? ఇది ఇందాక మీరు రాకముందు శివశంకర్ గారు లేవనెత్తింది. సంతోషం సార్. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని గత 5 సంవత్సరాల్లో ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల్ని ఎందుకు ఆదుకోలేకపోయారు? జన్మభూమి కమిటీలు పెట్టి ఎందుకు దోచుకున్నారు? ఈ రోజు మరి 2,55,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషరీకి వాళ్ళ అకౌంట్కి వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారే. మరి వీళ్ళు ఎందుకంటే జన్మభూమి కమిటీలు పెట్టి ఎందుకు దోచుకున్నారు? ఓకే, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా డబ్బు కట్టాలా, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కన్నా డబ్బులు కట్టాలా, లేదా మరొక సర్టిఫికేట్, అన్నిటికీ ఇష్ట రాజ్యంగా దోచుకున్నారే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? డైరెక్ట్ గా డోర్ డెలివరీ దాదాపు 600 పైబడినటువంటి అంశాలలో ప్రతి పనిలో డైరెక్ట్ గా డోర్ డెలివరీ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఒకవేళ లాస్ట్
5 years లో పెన్షన్ ఇవ్వాలనుకోండి, వీళ్ళకి లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీ. ఎందుకు ఇవ్వలేకపోయారు వీళ్ళు? ఈ రోజు మరి ఇంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆయన సొమ్మ ఈయన సొమ్మ, రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే వీళ్ళకి రాజ్యాంగం గత 5 సంవత్సరాలు కల్పించలేదు హక్కు. రాజ్యాంగం ఒక్క నిమిషం సార్, రాజ్యాంగం కల్పించినటువంటి అయినా వీళ్ళ రాజ్యాంగానికి తుట్టు పొడిచి తొంగలో దొక్కినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు వీళ్ళు చేశారు. అది అలా ఉంచితే సార్ మరి వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట, మరి ప్రజాస్వామ్యమా పులివెందుల స్వామ్యమా అంటే నాకు అర్థం కావట్లా. ప్రజాస్వామ్యమే కదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది ఆంధ్ర ప్రజలు ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నారు. గ్రామ స్వరాజ్యం అనేటువంటి దాన్ని స్పష్టంగా చూస్తున్నారు. ఏదైతే ప్రజలకు అందాలో, ఏదైతే ప్రభుత్వం నుంచి చెందాలో ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో కూర్చొని ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా లేదా మరి విలేజ్లకు సంబంధించినటువంటి సెక్రటేరియట్ల ద్వారా మరి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఈవెన్ హెల్త్ కూడా ఫ్యామిలీ డాక్టర్స్ అంటే గొప్ప గొప్ప వాళ్ళకి ఉంటారు ఫ్యామిలీ డాక్టర్స్. ఈ రోజు పేదవాడికి కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి నాన్ రెసిడెంట్స్ అన్నారు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్ర. ఇది కరెక్టే కదండి. పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదే, పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇల్లు, లేదా పురంధేశ్వర గారికి లేదు. బీజేపీ తగ్గిస్తే ఈ ఎవరికి చెప్పండి, వీళ్ళలో ఎవరు సొంతగా అక్కడ ఉండి సొంత ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. పురంధేశ్వరి స్వగ్రామమే పరుచూరు కదా, ఊళ్ళు కాదండి. వాళ్ళు ఉంటుంది ఎక్కడ అనేది వాళ్ళు మా జిల్లానే తెలుసు. కానీ ఏనాడో వదిలిపెట్టిపోయిన చంద్రబాబు నాయుడు సొంతూరు కుప్పం, ఆయన చంద్రబాబు నాయుడు కొండవెల్లిలో నివాసం ఉంది కదా. అదే సార్ నివాసం. పురంధరేశ్వరి గారు విజయవాడలో ఇల్లు ఉంది. పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు మంగళగిరి ఆఫీస్ లో అక్కడే ఒక ఇల్లు లాంటి రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. చెప్పుకోవడానికి ఎన్నేం చెప్పుకోవచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది అక్రమ కట్టడంలో, లేదా ఎవరో దాంట్లో కట్టింది అక్రమ కట్టిన దాంట్లో ఆయన నివాసం ఉంటున్నాడు. ఆయనకి సొంత ఇల్లు లేదు. కాకపోతే మేము ఒక్కటి మాట్లాడదలుచుకున్నా సార్, మోడీ గారు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, వీళ్ళు లేదా కొన్ని పత్రికలు కలిసి వీళ్ళంతా కూడా విషయం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వీళ్ళు ప్రజలకి మరి వేరే మార్గంలో తప్పుదారిలో. దీపక్ రెడ్డి రాజశేఖర్ గారు అటు ఇది రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్నారు దీపక్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు విశాఖలో జరిగిన ఎంఆర్ఓ హత్యపై కూడా ఈరోజు టీడీపీ జనసేన చాలా పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలోని, ఇది ప్రస్తుత పరిస్థితి అంటూ దాన్ని ఒక అంశంగా మలుస్తున్నారు. సార్ ఇప్పుడు శాంతి భద్రతల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా, వింతగా, ఆశ్చర్యంగా, అసహ్యంగా ఉంది ఒక మాటతో చెప్పాలంటే. ఎందుకంటే స్వయంగా విజయవాడ పట్టణంలో ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం మీద దాడి చేసినటువంటి బుద్ధా వెంకన్న గారు కొందరు దాడి చేసినటువంటి చరిత్ర వీళ్ళది. లేదా ఒక ఎంఆర్ఓని వనజాక్షి గారిని మరి ఏదైతే ఇసుక దోపిడీని అడ్డుకుంటుందని ఆమె మీద దాడి చేసిన కొట్టిన చరిత్ర వీళ్ళది. లేదా గతంలో మరి అనేక మంది దళితులని మీద దాడులు చేసింది వీళ్ళు. దళిత మహిళల్ని వివస్త్రలు చేసి రోడ్డు మీద కూడా కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దళితులు ఊచకోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే అది ఎలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత, హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళు చేసినటువంటి ఇన్ని అరాచకాలు ఉన్నాయి. వీళ్ళు అదేమంటే అసత్యమైనటువంటి ఆరోపణలు లేదా ఇష్టం వచ్చి రాజ్యాంగం మాట్లాడటం ఒకటి నేర్చుకున్నారు. అదేమంటే రాజారెడ్డి గారు రాజ్యాంగం ఏంటది? ఏంటి రాజ్యాంగం? అక్కడ పనిచేసే వాతావరణం లేదు. ఇది దీపక్ రెడ్డి గారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద చర్య తీసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ఎక్కడైనా జరిగితే అది సమాజంలో మార్పు కొంత రావాలి సార్. దళితుల మీద జరుగుతున్నటువంటి కొన్ని
విషయాలు అయితే మరికొన్ని విషయాలు అయితే సమాజంలో కూడా మార్పు రావాలి. కానీ మేము అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్టులు చేయడం, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి దిశగా మేము చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, వాటిని తొంగలో తక్కారు, వాళ్ళని పట్టించుకునే లేదు. వాళ్ళ నాయకులు ఉంటే అసలు రాజీలు చేయడం కానీ, లేదా కేసులు లేకుండా చేయడం కానీ, లేదా అసలు ఈ విషయాన్నే మరుగున పరిచేటువంటి పరిస్థితులు వాళ్ళు చేశారు. మేమున్న దగ్గర నుంచి ఎప్పుడు ఏమి జరిగినా కూడా వాటి మీద చర్యలు ఉండేవి. మరొక మాట చెప్తారు, అప్పులు చేశారు ఇది ఒక దుష్ప్రచారం. అప్పులు చేయింది ఎవరండి? ఇండియన్ గవర్నమెంట్ అప్పులతో ఉంది, లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద లేదా అంటే అప్పులే కదా. 2,65,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులతోనే కదా మాకు వదిలిపెట్టి కేవలం ఒక 100 కోట్లు ఖజానాలో మీరు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైగా చేరిపోయాయని సార్ టీడీపీ జనసేన టీడీపీ హయాంలో దాదాపు 5 లక్షల కోట్లు అప్పులు జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పులు జరిగితే వెరసి అది 7 లక్షల కోట్ల లోపలే ఉంది. అది అప్పులు అనేటువంటి సరే, అప్పులు చేయడం ప్రధానం కాదండి. తెచ్చిన అప్పులు వాళ్ళు దోచుకున్నారు జన్మభూమి కమిటీల ద్వారా, లేదా వీళ్ళ నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. మేము చేసింది ఏంటి, మేము తెచ్చినటువంటి అప్పులు ప్రతి పైసా కూడా ప్రజలకు చెందిన, పేదవాళ్ళకి చెందిన. వీళ్ళకు దోచుకోలేదే మేము. మరొకసారి దీపక్ రెడ్డి గారు మరొకసారి ఎంఆర్ఓ గారు హత్య గురించి ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగేటువంటి అనేక సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా పార్టీకి అంతగట్టు ఎంతవరకు సభాబండి వీళ్ళు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఒకటే ఒక మాటగా వీళ్ళు నిజంగా తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ పరిపాలన కానీ చేస్తుంటే వీళ్ళు 23 పరిమితమవుతారండి. ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారండి? అక్కడే అర్థమవుతుంది కదా. దౌర్జన్యాలతోటి, దుర్మార్గాలతోటి, దోపిడీలతోటి గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. అక్కడే అర్థమవుతుంది వీళ్ళ పరిపాలన ఎలాంటిదో. కాబట్టి పరిపాలన గురించి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ముగ్గురు ఇదే మాట చెప్తున్నారు, 24 ఎన్నికల్లో మాదే విజయం అని. రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం విజయం, అధికారమే. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఒకటి అర్థమవుతుంది, అటు ఉత్తరాంధ్ర జిల్లాల సిద్ధం సభ తర్వాత ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి అయితే కొంత వాడి వేడి పెంచారు. అటు వాళ్ళంతా ఎన్ఆర్ఏలు అని అడగడం, అలాగే చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంత విపక్షాలు మండిపడుతున్న అంశంగా కనిపిస్తోంది. చూద్దాం ఈ వాడి వేడి ఏ స్థాయిలో వెళ్ళబోతుందో భవిష్యత్తులో. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.